హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడైతే నేను మీకు ఒక గోంగూర మరియు శనగపప్పుతో ఒక కూర అయితే చూపిస్తానండి. ఇది మా ఇంట్లో రెగ్యులర్గా చేసుకుంటాము. ఫస్ట్ అయితే ఒక బ్యాండీలో ఒక కుక్కర్ పెట్టాను. నేను ఇక్కడ కుక్కర్లో అయితే నేను ఫస్ట్ అయితే మసాలా ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఒక స్పూన్ ధనియా, ఒక స్పూన్ ధనియాలు, ఒక స్పూన్ జీలకర్ర, 5-6 పచ్చిమిర్చి, ఎండుమిర్చి అయితే నేను ఇక్కడ వేసుకున్నానండి. ఎండుమిర్చి ఈ 3 అయితే మంచిగా దోరగా వేయించి లో ఫ్లేమ్లోనే మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. మనమైతే ఇది ఒక 5 మినిట్స్ దోరగా నూనెలో వేయించిన తర్వాత ఇదైతే పక్కకు తీసుకొని జార్లో వేసుకొని చల్లార్చనివ్వాలండి. చల్లార్చినాక ఇది పొడి చేసుకోవాలి. దాంట్లోనే నేను అదే బాండీలో నేనైతే ఒక స్పూన్ ఆయిల్ పోసాను. దాంట్లోనే నేను కొంచెం మెంతులు, జీలకర్ర మరియు ఆవాలు కూడా వేసుకున్నానండి. దీంట్లోనే నేను ఇవి 3 మంచిగా వేగిన తర్వాత దీంట్లోనే నేను కొంచెం అయితే పచ్చిమిర్చి మరియు ఆనియన్ కూడా యాడ్ చేశానండి. పచ్చిమిర్చి ఆనియన్ యాడ్ చేశాను. ఇవైతే మంచిగా దోరగా వేయించాలండి. పచ్చిమిర్చి ఆనియన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు, మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఆనియన్ అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇక్కడ కనీసం నేను ఇంగువ క్లిప్ అయితే నేను మిస్ అయిందండి. అందుకే మీకు చూపించడానికి కొంచెం హింగ్ కూడా వేసాను. ఇక్కడ చూస్తున్నారు కదా. తర్వాత దీంట్లోనే నేనైతే ఈ 3ని కలిపి మంచిగా వేయించానండి. ఇది కొంచెం టైం టేకన్ అయినా కూడా మీరు పేషెన్స్గా చేసుకోవాలండి, బాగుంటుంది చూడండి. తర్వాత దీంట్లో అయితే నేను టమాటా యాడ్ చేశానండి. ఒక 1 కప్ టమాటా అయితే యాడ్ చేశాను. మీరు గోంగూర క్వాంటిటీ బట్టి మీరు యాడ్ చేసుకోవాలి. నేనైతే ఒక పెద్ద కప్తో గోంగూర తీసుకున్నాను. నేను దానికి బట్టి ఒక చిన్న టమాటా 2 అయితే కట్ చేసుకొని వేసుకున్నానండి. టమాటాలు మంచిగా వేగిన తర్వాత టమాటా ఆనియన్ దాంట్లోనే నేను శనగపప్పు అయితే నానబెట్టి ఉంచానండి ఒక 1/2 అవర్. అది కూడా వేసుకున్నానండి. అన్నిటిని మంచిగా కలిపినాక కట్ చేసుకున్న గోంగూర నీట్గా కడిగి కట్ చేసుకున్నాను. అది గోంగూర కూడా దీంట్లో వేసానండి. గోంగూర వేసి ఒక 5 మినిట్స్ అట్లనే వదిలేయాలి. అది మొత్తం మంచిగా దగ్గరకు అవుతుందండి. దాంట్లోనే ఇప్పుడు మూత తీసి కలిపి చూసినాక దగ్గరికి అయితే దాంట్లోనే మీరు కొద్దిగా కారం, పసుపు, తగినంత ఉప్పు వేసుకొని మంచిగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఈ మసాలాలన్నీ పట్టాయి కదా, ఇప్పుడు దీనికి సరిపడా అయితే ఒక 5 మినిట్స్ మూత పెట్టి వదిలేసేయాలి. తర్వాత దీనికైతే మీరు సరిపడా వాటర్ కూడా వేసుకోవాలండి. మీరు గోంగూర క్వాంటిటీ చూసి వాటర్ వేసుకోవాలి. నేనైతే ఇక్కడ 1 కప్, ఏ కప్తో అయితే గోంగూర తీసుకున్నానో దానికి 1/2 కప్ అయితే నేను వాటర్ వేసుకున్నానండి. అది వాటర్ వేసుకున్నాక మంచిగా ఒక బాయిల్ వచ్చినాక నేను ఇప్పుడు చూసారు కదా, ఇక్కడ బాయిల్ వచ్చినాక ఇప్పుడైతే కుక్కర్కి క్యాప్ పెట్టేశానండి. ఇప్పుడు ఇది ఒక 2 విజిల్స్ వరకు రావాలండి. లో ఫ్లేమ్లో మంచిగా ఉడికిపోతుంది చూడండి. ఇప్పుడైతే గోంగూర శనగపప్పు అయితే రెడీ అయిందండి. చూసారు కదా ఎంత బాగుందో. నేనైతే కొద్దిగా వాటరీగా ఉందండి. నేను ఇంకా కొద్దిసేపు ఒక 2 మినిట్స్ అట్లా 2-3 మినిట్స్ పెట్టుకున్నాను గ్యాస్ పైన లో ఫ్లేమ్లో. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసాం కదా, ఆ పొడి అయితే జీలకర్ర, ధనియాలు మరియు ఎండుమిర్చితో పౌడర్ చేసుకున్నాం కదా, అదైతే దాంట్లో ఒక స్పూన్ వేసి గ్యాస్ ఆఫ్ చేసి ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకున్నాను. చూసారు కదా ఎంత వేడిగా ఎంత బాగుందో. టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.